అందరికీ నమస్కారం. సాయి న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఏప్రిల్ 1 నుంచి 2 పెన్షన్ స్కీమ్స్. పెన్షన్ భారీగా పెంపు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఉద్యోగులు వృద్ధాప్యంలో సుఖంగా జీవించేందుకు, భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వాలు పెన్షన్ స్కీములు రూపొందించాయి. ఈ పథకాల్లో డబ్బులు పెట్టుబడి పెడితే నిర్ణయ సర్వీసులు లేదా వయసు తర్వాత మంత్లీ పెన్షన్ లభిస్తుంది. ప్రస్తుతం కేంద్రం ఈ సేవలను మరింత విస్తరిస్తుంది. 2025 ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 పెన్షన్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి నేషనల్ పెన్షన్ సిస్టమ్, రెండోది యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్. 1,00,000 రూపాయలు పెన్షన్ కావాలనుకుంటే ఏది అనుకూలంగా ఉంటుంది? ఈ 2 పథకాలలో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఎన్పిఎస్ పథకం అంటే 2004 జనవరిలో కేంద్రం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ స్థానంలో నేషనల్ పెన్షన్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఇది మార్కెట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. రాబడి మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగుల వారి బేసిక్ శాలరీ, డిఆర్ఎస్ అలవెన్స్లలో 10% వాటాను ఎన్పిఎస్కు చెల్లిస్తారు. అలాగే ప్రభుత్వం 14% వాటాను కాంట్రిబ్యూట్ చేస్తుంది. యూపీఎస్ అంటే ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ నుంచి కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రారంభం అవుతుంది. ఇది గ్యారెంటెడ్ పెన్షన్ను అందిస్తుంది. చాలా తక్కువ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ఇది డబ్బును ప్రధానంగా ప్రభుత్వ బాండ్లు, సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుబడి పెడుతుంది. ప్రభుత్వం బేసిక్ శాలరీ డిఏను 18.5% వాటాను అందిస్తుంది. ఉద్యోగి 10% కాంట్రిబ్యూట్ చేస్తారు. ఎన్పిఎస్, యూపీఎస్ మధ్య తేడాలేంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. ఎన్పిఎస్ ఫిక్స్డ్ పెన్షన్ గ్యారంటీని అందించదు, ఎందుకంటే ఇది మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ రాబడి ఈక్విటీ డెత్ ఇతర మార్కెట్ లింక్డ్ ఫండ్ల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. దీంతో కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది, కానీ మంచి రిటర్న్స్కి అవకాశం ఉంది. అదే యూపీఎస్ గ్యారెంటెడ్ పెన్షన్ అందిస్తుంది. ఎన్పిఎస్తో పోలిస్తే యూపీఎస్లోని ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేసే మొత్తం 18.5% ఎక్కువ. యూపీఎస్ పథకంలో 1,00,000 రూపాయల పెన్షన్ ఎలా పొందాలో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఒక వ్యక్తి 25 సంవత్సరాల వయసులో పనిచేయడం ప్రారంభించి 60 సంవత్సరాల వయసులో పదవి విరమణ చేశారనుకుంటే, పదవి విరమణకు ముందు చివరి సంవత్సరంలో వారి యావరేజ్ బేసిక్ శాలరీ నెలకు 2 లక్షలు ఉంటే వారు 1,00,000 రూపాయలు నెలవారీ పెన్షన్ పొందవచ్చు. దీన్ని పదవి విరమణకు ముందు చివరి 12 నెలల యావరేజ్ బేసిక్ శాలరీలో 50%గా లెక్కిస్తారు. అదనంగా యూపీఎస్ ద్రవ్యోల్బణం ప్రకారం ప్రతి సంవత్సరం పెన్షన్ను పెంచడానికి ఒక నిబంధనను కలిగి ఉంటుంది. 4.5% వార్షిక పెరుగుదల ఉందనుకుంటే 61 సంవత్సరాల వయసులో పెన్షన్ 1,04,500 అవుతుంది. ఇక్కడ యూపీఎస్, ఎన్పిఎస్ ఆప్షన్లో ఏది బెస్టో ఇక్కడ మనం తెలుసుకుందాం. మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం మేరకు స్కీమ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తక్కువ రిస్క్తో గ్యారంటీ పెన్షన్ కోరుకుంటే యూపీఎస్ మంచిది. ఎక్కువ రిటర్న్ కావాలనుకుంటే ఎన్పిఎస్ ఎంచుకోవచ్చు. ఏ ప్లాన్ మంచిదనే నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక అవసరాలు, పదవి విరమణ లక్ష్యాలను పరిగణలోకి తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.